బయటకు వచ్చి రాగానే ఆదిలక్ష్మి వాళ్ళ ఇంటికి పోయినా అవ్వ కల్లో చెప్పిన నిజమైంది. ఎద్దును అదుపు చేసినా కానీ మనసును అదుపు చేసుకున్నా. ఎద్దు మర్చిపోయింది కానీ అయ్యో నరకద్దంట్రా, బిర్యానీ అయిపోతావు. నేను భీముడు అల్లా, మిమ్మల్ని అన్నా. ఓహో రైటా వస్తావులా? నేను దాన్ని పిలుస్తుండా. ఓ ఎద్దునా? రే భీముడా పిలుస్తావులా? రా మీ అన్న చెప్తేనే ఏంటది ఉండా. అమ్మా నేను చెప్తేనే ఏంటది. మొండితనం చేస్తా గాడిదే. అరే గాడిదంట్రా ఇదే. మనం ఎద్దు అనుకొని పట్టుకుని బొమ్మత్ కూడా తీసుకోవాలి. ఎక్కువ మాట్లాడితే నాలుగు తగ్గొస్తాయేమనుకుంటున్నారు. నేను మూగోండి, నా నాలుగు తగ్గ వద్దంటున్నాడు. కమ్మనుండండి అసలే కోపంగా ఉంటే. ఎవరన్నా? దేవుడు. మీ మొఖాలకు తోడు డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా. కోటవు పెంచబాకంట్రా, నా ప్యాంట్ ఏంట్రా? ఆంబోతో ఆడపిల్ల ఒంటరిగా ఉంటే తప్పుగా అనుకుంటారా? అందుకనే ఆంబోతో పోయేదే, తన్ను కాపాడాలి కదా, ఎద్దును కూడా కాపాడాలి కదా. నువ్వు ముందు ప్యాంట్ వేసుకున్నా మేము మన చేతిగా పోతాము. అన్న ఆదిలక్ష్మికి పడిపోయాడు రా. బండి మీద చేయి. మిట్టగా ఉంది కదా తోద్దామని చేస్తే కసురుకుంటావు. ఏంది థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చినోడితో 4 మాటలు మాట్లాడకుండా తరిమి కొడతావా? అసలు నాతో నీకేంది మాటలు? ప్రాణాలు కాపాడిన వాళ్ళతో మాట్లాడితే తప్ప? ఈ పప్పులేవు నా కాడు ఉడకోగానే పో. ఎవడికి పోమంటావు? నా పొలం ఈ పక్క, నీ పొలానికి పోవాలంటే గేట్ కా పక్క పోవాలి. ఏమైంది? రిపేర్ చేద్దామని స్పార్క్ ప్లగ్ రుద్దితే స్టార్ట్ అవుద్ది. రిపేర్ చేస్తారని దగ్గరకు వస్తావు, ప్లగ్ రుద్దుతారని నన్ను రుద్దుతావు, నేను అట్నే నీ ఒళ్ళో పడిపోవాలి కదా. ఏం మళ్ళా నేను దోసపోతా. సరే తోసుకుంటూనే పోదాం. చూడా పిచ్చే చలేస్తే నరకతా. అట్నా నన్ను నరికేసే తర్వాత ఎవరు కట్టుకుంటావా? అబ్బో నేను కట్టుకోవడానికి కాసు కూకుండారేడా. నేను పెద్దంటి కోడలే మహారాళ్ళ బతుకుతా చూస్తా ఉండు. పోయి నీలాంటి మొరటాన్ని కట్టుకుంటారా? మొరటాన్ని పెళ్లి చేసుకుంటే ఏమి పుల్లి బిడ్డ పడతాడు. ఏం మళ్ళా నాకు చంటి పెట్టి చాలు. సరే అట్నే గాని ఎంతమంది పిల్లకాయలు కావాలా? ఆర్ని చూతా ఉంటే పురుడు పోసి పేరు పెట్టేట్టుండవే. ఎందుకు పెట్టను? తులసిలో నరసింహస్వామి. అదేందే? మా నాయన పేరు. బాగుళ్ళా? ఎవడికి నోటికెక్కదు. నోటికెక్కాలంటే అరటి పండుని పెట్టాలా? మన పిల్లోడికి పచ్చటి పండుని పేరు పెడదామా? నవ్వుతా ఉందిరా, నవ్వుతా ఉంది. చంద్రబోస్. ఏంది? సుభాష్ చంద్రబోస్. అన్ని నువ్వే చెప్తావేందే? నా కొడుక్కి నేను టెండూల్కర్ అనే పేరు పెడతా. అది మనోళ్ళ పేర్లో లేదే. సుభాష్ చంద్రబోస్ మాత్రం మీ పక్కింటోడి పేరా? ఆయన ఎంత పెద్ద మనిషి తెలుసా? దేంట్లో పెద్ద మనిషే? ఆయన సెంచరీ కొడతాడా, సిక్సర్ కొడతాడా? ఆయన సెంచరీ కొట్టలేడు గానీ తెల్లని కొట్టడానికి లాయకి. భీముడు దాని మీద చేయ బాక మెయిల్ వస్తా ఉంది, గుద్దితే చచ్చిపోద్ది. ఇక్కడికి వచ్చే ఒక పత్రికలు నా ఎద్దును కొట్టడానికి వస్తుందా ఏందే? అది నిజమేలే. ఏంది వాళ్ళని కరెక్ట్ గా మాడుతున్నావు. సరే నీకు నా గొడవ ఎందుకని టెండూల్కర్ అనే పెట్టుకుందాం. పెళ్ళైన తర్వాత నా బిడ్డకి టెండూల్కర్ అని పేరు పెట్టుకోనివ్వలేదు ఊళ్ళో అందరికి చెప్తే నాకే కదా అవమానం. సరే టెండూల్కర్ కి ముద్దు పేరు ఏంది? టెంటా? కర్మ కర్మ కర్మ. ఏంది? నా కొడుకు పేరు గురించి నీతో మాట్లాడుతుంటాను చూడు. అమ్మో అర్థమైపోయింది రా మీ అక్కకి. చేయొద్దని చెప్తుంటే వినబడలా? ఎద్దు మీదైనా చేయొద్దాం కదా అని. లేకపోతే సరే ఏందే నువ్వు కూడా సిగ్గు లేకుండా అన్నిటికీ తలాడిస్తుండవు? ఇంటికి రా, నీకుంది. ఇంటికి వస్తే నాకు ఉందా? ఏందే? ఇంకా అప్పుడప్పుడు మీ ఇంటికి రావాలి కదా. మనం అంతా ఒకటైపోయినాం కదా. అదే మీ చిన్న ఆయన నేను అప్పుడప్పుడు రావాలి కదా. దేవుడు ప్రాణాలు కాపాడినా నీకు బుద్ధి రాలా. చీమకు రెక్కలు వస్తే ఎగిరెగిరి దీపం మీద పడి చచ్చిందంట. నువ్వు అంతే. అట్నా? ఈ భూమి మీద ఉండే వాళ్ళంతా 1000 సంవత్సరాలు బతుకుతున్నారు. ఏందే రెక్కలో కొమ్ములో మొలిచి ఉన్నంత వరకు సంతోషంగా బతికి చచ్చిపోబడలా? భీముడు ఆదిలక్ష్మితో మాట్లాడుతున్నప్పుడంతా మనసుకు రెక్కలు మొలిచి ఎగరతా ఉన్నట్టు అనిపించేది. పడిపోయిందన్నా. గదిలో ఉన్నారు. బాబు మురళి ఏంటండి ఇది మీ సొంత ఇల్లేనా? అవునండి. నాన్ననే ఎక్కడ? ఇదిగో మా అన్నయ్య, నాన్నగారు, వదిన, శైలజ, శుభమత్త గారు, పెద్దత్త, చిన్నత్త, మై డియరెస్ట్ ఫ్రెండ్ కుప్పస్వామి గారు, పిల్లలు. కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇల్లు ముచ్చటగా ఉంది, మనుషులు ముచ్చటగా ఉన్నారు. మన శైలుని డాక్టర్ మురళికి ఇచ్చి చేయొచ్చు కదా. లాటీ మురళి ఎక్కడ తెలిసి వచ్చారు? కావాలంటే మీరు ఆ గదిలోకి వెళ్ళి శైలు నువ్వు వెళ్ళమ్మా. నేనున్నానుగా, నేను తీసుకెళ్తాను. రా శైలు రా.
మర్ది గారు, శైలజ అంటే పల్లెటూరు అమ్మాయి అనుకున్నాను. మంచి సెలక్షనే. మిగతా గెస్ట్ల సంగతి నేను చూసుకుంటాను. ఈ గెస్టుని మీరే చూసుకోండి. బుగ్గ మీద సొట్టుంటే అదృష్టమే. చూసావా, నేను నీకు దొరకడం నీ అదృష్టం అవుతుంది చెప్తుంది. అదేం కాదు, నేను నీకు దొరకడమే నీ అదృష్టం అంది. కాదు అవును కాదు కాదంటే అవునంటుంటే కాదు. అలాగే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. కానీ ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? సోమలింగం, రామలింగం, కోటిలింగం, శంభులింగం, జంబులింగం, బోడిలింగం. వీళ్ళంతా ఎవరు? కొడుకులు. ఇంకా ఉన్నారు. సూర్యకాంతం, లక్ష్మీకాంతం, చంద్రకాంతం, నల్లికాంతం, మణికాంతం, రామకాంతం. వీళ్ళెవరు? కూతుళ్ళు. వీళ్ళందరూ నువ్వు కనిస్తే అప్పుడు అనుకుంటా నేను అదృష్టవంతున్నని. It's okay, Shiloh. జరిగింది. సార్, మాట్లాడకుండా పోలీస్ స్టేషన్ ఇక్కడికి మార్చుకున్నా సార్. ఏమయ్యా? ఏంటంటారే సార్, ఎప్పుడు చూసినా మనం ఇక్కడే కదా ఉంటున్నది. ఈ కవర్ అయ్యా ఇది? ఈ కవరా లేక ఫిగర్ అవరా? ఉదయం అయితే ఇక్కడ నిలబడుతున్నారు, సాయంకాలం అయితే అటు నిలబడుతున్నారు. ఉదయం అయితే ఎండ అటు ఉంటుంది, సాయంత్రం అయితే ఇటు ఉంటుంది. ఈ ఎండ కోసమా లేకపోతే బంగారు కొండ కోసం? ఇక్కడే ఉన్నారే, ఏంటి తిరిగి చూడలేదని కోపమా? పోనీ నేను పిలవనా? స్వామి పెద్ద నిన్ను స్టేషన్ కి ఈజీగా రేపు తప్పడానికి వస్తావరా నువ్వు? మధ్యాహ్నం తినడానికి పెరుగన్న ఆవకాయ పచ్చడి ఇవన్నీ ఉండగా కాలేజీకి వెళ్ళే అమ్మాయికి డబ్బులు ఎందుకు? అమ్మా, ఈజీ గారు ఇమ్మన్నారు. పాటలో ఉత్సాహం, గొంతులో ఆవేశం, మొహంలో ఓ ప్రకాశం, నడకలో ఓ గంభీరం. ఇవన్నీ ప్రేమలో పడ్డవాడుకుండే లక్షణాలే. నిన్న మన శివ కచేరికి వెళ్ళానే, ఎంత బాగా పాడాడు తెలుసా? ప్రేమలో పడ్డవాడే అంత సంతోషంగా ఉంటాడనుకుంటానే, మనవాడు
ఎక్కడో వాటంగా ప్రేమలో పడ్డాడు. వాడిది భయపడే స్వభావం అండి. అటువంటి పని ఎప్పుడూ చేయడు. ప్రేమించాలి. వయస్సులో ఉన్నవాడు ప్రేమించి తీరాలి. కాసిన మజీబాయ్, శివ తెలివైనవాడు, నిదానస్తుడు. వాడొక అమ్మాయిని ప్రేమించాడంటే ఆ సెలక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే ఏమంటారు? వాడితో మాట్లాడి వాడిని అర్థం చేసుకుని వాడిని ప్రేమించిన అమ్మాయిని వాడికి ఇచ్చి చేయాలి. మనమే ముందుండి ఈ వివాహాన్ని ఎలాగైనా చేసి తీరాలి. ఏమంటావ్? చేద్దాం. కానీ వాడికి జేకే నువ్వు తండ్రి ఉన్నాడని మీరు గుర్తుంచుకోండి. వాడు జేకే కొడుకు కాదే, నా కొడుకు. నేను పెంచిన కొడుకు. వాడికి తండ్రి గారే పీటల మీద కూర్చోబోయేది నేనే. ఇలా చూడు, నా ప్రాణం పోయినా నేనే స్వయంగా ఈ శుభకార్యం జరిపిస్తాను. అంతే. ఏంటిది? ఏంటిది? నేను నీళ్ళలో పారేస్తాను. ప్లీజ్ పారేస్తున్నాను. ప్లీజ్ గివ్ ఇట్ టు మీ. మెగా వేళకోళం కాదు, ఇందులో బుల్లెట్స్ ఉన్నాయి. నేను కొంచెం కూడా భరించలేకపోతున్నాను. ఇవేమి లేకుండా నువ్వు ఉండలేవా? నిన్ను నువ్వు మార్చుకోలేవా? వై డోంట్ యు? వాక్మెన్ వింటున్నావా? నేను పిచ్చిదానిలాగా అరుస్తూ ఉంటే నువ్వు వాక్మెన్ వింటున్నావా? చాలా ముఖ్యం. కదలదు, పురుగు. నీ కోపం వచ్చినప్పుడు అందంగా ఉంటావు, నన్ను తిట్టేప్పుడు అందంగా ఉంటావు, నన్ను కొట్టేప్పుడు అందంగా ఉంటావు, నువ్వు అలిగినప్పుడు కూడా అందంగా ఉంటావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మేఘా. మేఘా ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ. నాకు స్వతంత్రం వచ్చింది. బట్టలు అయ్యో, ఏమండి? సూట్ కేసులో వీరి వల్ల నా బట్టలు ఏవీ కనిపించడం లేదు. దొంగ ఎవడు వస్తాడే, సరిగ్గా చూడు పో. బాగా చూశాను, ఏవీ లేవు. మా అమ్మ ఇచ్చిన పట్టు చీర కూడా కనిపించట్లేదు. కరపడే ఉదయాన్నే ఇలాగ అర్ధనగ్నంగా వచ్చి మూడవుట్ చేస్తానంటే ఏంటి? ఇంట్లోనే ఉన్నాడా? ఏంటి అసహ్యంగా మాట్లాడుతున్నావు? అసహ్యంగానా? మీరేగా అన్నారు వీపీ అంటే వెరిపులయ్యా, పీపీ అంటే పిచ్చిపులయ్యా. అది మిగతా వాళ్ళ కోసం. నిజమైన అర్థం ఏంటో తెలుసా? నాకు డర్టీ కేస్ ఇవ్వు. అవును, ఇద్దరు స్నానం చేశాక ఇస్తే బ్యూటీ కేస్, స్నానం చేయకుండా ఇస్తే డర్టీ కేస్. ఇవ్వు. ఏం చేసావు నువ్వు? నాకు నచ్చని ఈ తెల్ల వెంట్రుకని నేనే పీకేశా.